హాయ్ మిత్రమా, ఈరోజైతే మరి కారంచేడు అనే గ్రామంలోని సపరేటర్ ప్లాంట్ అనేది మనం బిగించాము. మొత్తం కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేసామన్నమాట. దీనికి 3 ఎలివేటర్లు, అలాగే రబ్బర్ సెల్లరు, పాలిషరు, ప్యాడీ క్లీనరు, ప్యాడీ సపరేటరు, నూకలు జల్లడి అన్నది వస్తాయన్నమాట. సో ఈరోజు వాళ్ళకి ముహూర్తము. సో ధాన్యం దీంట్లో వేసుకుంటున్నారన్నమాట. ఈరోజే ఓపెనింగు. సో ఈ యొక్క ధాన్యం పోసుకునే తొట్టది, ఆ తొట్టులో ధాన్యం పోస్తున్నారు. సో ధాన్యంలో చూడండి దుమ్ము, చాలా డస్ట్ ఉన్నది. సో తర్వాత దీంట్లో మట్టి గడ్డలు కూడా ఉన్నాయి. సో మనం చూసినట్లయితే చూడండి. సో ఇది కనపడుతుంది, నల్లగా కనపడే మట్టి గడ్డలు. సో నా చేతితో తీసి చూపిస్తున్నాను మీకు. మట్టి గడ్డలు చూడండి, ధాన్యంలో అలాంటి మట్టి గడ్డలు ఉంటాయి. సో అయితే ఈ ప్యాడీ క్లీనర్ లేని సో మనకి ఆ ధాన్యంతో పాటు, ఆ రైస్తో పాటు ఈ మట్టిగడ్డలు కూడా వచ్చేస్తాయి. సో మేడం గారు, సారు చిన్న పూజ చేసుకుంటున్నారు. సార్ అయితే మరి ఓపెనింగ్ రోజు కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నారు. సో కొబ్బరికాయ కొట్టి సో ఈ మిషన్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట. సో చూడండి, ఈ ఇంకా స్విచ్ వేస్తున్నారు. అందాక సో వాళ్ళకి బోర్డు లేదని ఇంకా సెట్ వేసుకుంటాకే అందాక స్విచ్లు కలెక్షన్ ఇచ్చారు. మిల్ అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి ధాన్యం పోసుకునే తొట్టి. ఈ దీంట్లోంచి ఈ యొక్క ఎలివేటర్లోంచి మనకి ప్యాడీ క్లీనర్లోకి వెళ్తుంది. ప్యాడీ క్లీనర్లో అన్నది మొత్తం అంతా క్లీన్ చేస్తుంది, మట్టి, రాళ్ళు, దుమ్ము, చెత్త చేస్తుంది. అక్కడి నుంచి మనకి రబ్బర్ సెల్లర్కి వస్తుంది. రబ్బర్ సెల్లర్ నుంచి సో మనకి ప్యాడీ సపరేట్లోకి వెళ్తుంది. చూసారు, ఇదిగో రాళ్ళు గట్ట ఎలా వస్తున్నాయో పక్కకి, మొత్తం దుమ్ము గట్టన. ఇది ప్యాడీ సపరేటరు. ప్యాడీ సపరేటర్లోంచి మనకి 100% ముడి బియ్యం అన్నది వస్తుంది. చాలామంది రబ్బర్ సెల్లో ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం, పాలిష్ బియ్యం కావాలంటే పాలిష్ బియ్యం అంటారు. సో ఈ పని అలా రాదు. ఇది 100%. చూడండి, నా చేతిలో ఉన్నది ఎక్కడ ఒడ్డుగిన కనపడలేదు. 100% ముడి బియ్యం అయితే ఇది వచ్చింది. మనం ముడి బియ్యం తర్వాత మనకి పాలిష్ కావాలంటే పాలిష్, సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిష్ పెట్టుకోవచ్చు. సో ఇలాగైతే నూకల జల్లులో పడుతుంది. నూకల జల్లులోంచి మనకి నూకలు వేరే, బియ్యం వేరే అన్నది వస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే మా వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఒక పక్క ముడి బియ్యం ఎలా వస్తుందో, తర్వాత పాలిష్ బియ్యం ఎలా వస్తుందో చూడండి ఒకసారి. చూసి ఇది ముడి బియ్యం ఇవి. సో తర్వాత 100% ముడి బియ్యం వస్తుంది. ఇది పాలిష్ బియ్యము. సో ఇటువంటి మీకు కావాల్సిన సంప్రదించండి. అంజీ ఎంటర్ప్రైజ్, రాజమండ్రి.